నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ హారిక. సెప్టెంబర్ 13కి మనందరినీ భయపెట్టనికే బాధ పెట్టనికే వామ్మో ఏందయ్యా ఇది నేను ఎప్పుడు చూడలే అనిపించే కంటెంట్ తోటి ఒక మైథాలజీ, హారర్, థ్రిల్లర్, సస్పెన్స్ ఇలాంటి అన్ని కాంబినేషన్ తోటి కళింగ అనే మూవీ అయితే రాబోతుంది. మరి మనతో పాటు మూవీ టీం ఉన్నారు. డైరెక్టర్, రైటర్ ధ్రువ్ గారు అండ్ ద ప్రిటీ హీరోయిన్ ప్రజ్ఞ గారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. టీజర్కి 1 మిలియన్ వ్యూస్, సాంగ్స్కి 3 మిలియన్, సోషల్ మీడియా దద్దరిల్లుతుంది. ఎట్లా అనిపిస్తుంది రెస్పాన్సెస్? వెరీ హ్యాపీ అండి. అంటే మనం చేసిన కంటెంట్ జనాల్లోకి వెళ్తుందంటే ఇంకా దట్స్ లైక్ నథింగ్ లైక్ ఇట్. అదే కదా మనం కావాల్సింది ఎండ్ ఆఫ్ ది డే. సో అందరూ టీజర్ని ఇష్టపడ్డారు, సాంగ్స్ని ఇష్టపడుతున్నారు, అండ్ రేపు మూవీని కూడా ఇష్టపడతారు బికాస్ ద సేమ్ కంటెంట్ కాబట్టి. కరెక్ట్. సో అంటే టీజర్లో ఏందండి అది, అంటే చిన్నపిల్లలని కూడా భయపెడుతున్నారు, పెద్దోళ్ళని భయపెడుతున్నారు. ఆ మూవీ సీన్స్ కానీ అంటే లైక్ ఒక్కొక్క సీన్లో ఒక క్యూరియాసిటీ బిల్డప్ చేస్తున్నారు. అసలు స్టోరీ ఎక్కడికి వెళ్ళి వచ్చింది, ఏడికి ఆగింది, ఏం నడుస్తుంది? అది మీరు వెండి తెరపై చూడాల్సిందే. ఇప్పుడే చెప్పేస్తా, క్యూరియాసిటీ ఉండదు కదా. బట్ ది గుడ్ థింగ్ ఈజ్ ఆ టీజర్ మెయిన్ ఎయిమ్ క్యూరియాసిటీ జనరేట్ చేయడం, అండ్ ఇట్స్ ఆల్రెడీ బిల్ట్. అంటే టీజర్ డిడ్ ఇట్స్ జాబ్. సో ఇప్పుడు జనాల్లో క్యూరియాసిటీ బిల్ట్ అయిన పీపుల్ ఆర్ వెయిటింగ్ లైక్ కళింగానా ఏంది చూద్దాం, 13th అంట, అసలు ఏం చేశారు వీళ్ళు. అండ్ ఐఎమ్ షూర్ దట్ అందరు సాటిస్ఫైగా హ్యాపీగా బయటకు వెళ్తారు. ఆ కాన్ఫిడెన్స్ అయితే 100%. ఓకే. సో ఇందులో మీ క్యారెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయి? ప్రజ్ఞ గారు, బ్యూటిఫుల్ ప్రజ్ఞ గారు, చాలా బాగున్నారు స్క్రీన్ ప్రెజెన్స్ అయితే. సో ప్రిటీ. Thank you. My character it's a village girl character, complete village girl character. Nothing, no modern look at all in this movie. So you will see me, you will watch me in full village character, and you can I think you can compare me with your girlfriend or wife if you will watch the movie. And if you will see the song, the vibes are like, beautiful. You can hear the song so many times and it will not make you bore, because actually, even Hari sir, he made that song, so already the lyrics and all he wrote, and it was like so top great. notch. Yeah, top notch. అండ్ అంటే ఈ స్టోరీ ఐడియా ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? అంటే ఏదైనా ఇన్స్పిరేషన్ ఉందా? ఏడు నుంచి వచ్చింది? అంటే ఆఫ్టర్ మై ఫస్ట్ మూవీ దెన్ ఐ థాట్ ఓకే సంథింగ్ కొంచెం డిఫరెంట్గా ఇద్దాము, ఆడియన్స్కి కొంచెం డిఫరెంట్గా తీద్దాము, విచ్ విల్ గివ్ ఏ పాత్ బ్రేకింగ్ అవ్వాలి మనకు కూడా. సో మనల్ని కూడా జనాలు గుర్తించాలి అంటే ఏదో కొత్తగా మనం చేద్దామన్న దాంతో మొదలైనది కళింగ. ఓకే. సార్ ప్రొడ్యూసర్ గారికి చెప్పంగానే అంటే ఏం రియాక్షన్? అదే చేయాలి, అది కూడా ఒక్క లాంగ్వేజ్లో కాదు, మల్టిపుల్ లాంగ్వేజ్లో, ఓవర్సీస్లో కూడా తీసుకెళ్ళాలి అని ఎగ్జైట్ అయ్యారు వాళ్ళు. ఫస్ట్ చెప్పగానే స్టోరీ అరే బాగుంది, కొత్తగా ఉంది, అరే నిజంగానే తెలుగులో రాలేదు ఇలాంటివి. అంటే బేసిక్గా చాలామంది చెప్తారు మాకు సినిమా కొత్తగా ఉంటుంది, తెలుగులో రాలేదు, ఇప్పటివరకు రాలేదు. కానీ ఇది నిజంగా రాలేదు, ఎందుకంటే యాజ్ ఐఎమ్ టెలింగ్ యూ ఇట్స్ క్రియేచర్ బేస్డ్ ఫస్ట్ తెలుగు మూవీ కాబట్టి. ఓకే. సో తెలుగులో ఫస్ట్ టైం వస్తున్నాం. అంటే ఇందులో బ్లాక్ మ్యాజిక్ ఇస్ ఓన్లీ పార్ట్, అండ్ అందరికి బ్లాక్ మ్యాజిక్ అనుకుంటారు హారర్లో, బట్ ఇట్స్ జస్ట్ స్మాల్ పార్ట్ అంతేగాని ఇట్స్ మూవీ ఈజ్ ఆల్ అబౌట్ ఫిక్షనల్, డ్రామా, ఎవ్రీథింగ్, అన్ని ఫ్యాంటసీ, ఇంకా థ్రిల్, అన్ని జానర్స్. సో బ్లాక్ అంటే మీరు నమ్ముతారా ఈ బ్లాక్ మ్యాజిక్ కానీ హారర్? నమ్మిన కాబట్టి చేసిందేమో. అంటే నమ్మినారు అంటే ఏమన్నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయిందా? పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంటే చిన్నప్పటి నుంచి మేము ఇక్కడ తెలంగాణ యాక్చువల్లీ, సో చూస్తూ ఉంటాం కదా, చాలా చూసాము. సో అలానే ఇంకా మాకు కొంచెం గ్రిప్, నాలెడ్జ్ కూడా ఉంది ఇలాంటివి ఎలా అవుతాయి ఏంటి అనేటి. సో దాన్ని కూడా కొన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని చేసే వాటిలో ఉంటాయి. నాకు పర్సనల్గా టీజర్ చూసినప్పుడు ఏమనిపించింది అంటే కొన్ని ఎలిమెంట్స్ కాంతారా రేంజ్, అంటే లైక్ కాంతారా స్టోరీకి ఎలా ఉంటాయో అలా అనిపించింది. ఏమన్నా ఎలిమెంట్స్, ఇన్స్పిరేషన్స్ ఉన్నాయా? నాకైతే కాంతారా హిట్ అవుతుంది, అంత హిట్ అవుతుంది అనిపించింది కూడా. సో మచ్, థ్యాంక్ యూ. అంటే కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ అండి, దానికి ఈ స్టోరీకి సంబంధం లేదు. కంప్లీట్లీ డిఫరెంట్ ప్యాటర్న్ కూడా ఉంటుంది. అండ్ విజువల్గా వైజ్ మేము ఎప్పుడైతే మనం డిఓపితో మాట్లాడుకుంటామో స్టోరీ చెప్పాక అతనికి అదే చెప్పానమాట, నా విజన్ ఇట్లుంది, నాకు విజువలైజేషన్ వైజ్ ఆ కాంతారా ఫీల్ తేవాలి, తుంబాడ్ ఫీల్ తేవాలి అని చెప్పాను. అండ్ ఇట్ డిడ్ ఏ గ్రేట్ జాబ్, అండ్ సేమ్ యూ కెన్ సీ ఆన్ ది స్క్రీన్. అంటే మేము అనుకున్నప్పుడు చేయగలిగింది, అది మాట్లాడింది చేయగలిగాం. సో దట్ ఈస్ అవర్ ఫస్ట్ సక్సెస్. అంటే ఇంకా ఆల్రెడీ సక్సెస్ అయిపోయాం, స్క్రీన్ మీద తీసుకొచ్చారు. ఇప్పుడు ఆడియన్స్ కూడా కాంతారా రేంజ్ లో హిట్ చేయాలి. కామెంట్స్ చూసారా మీరు? నేను చూడను, నేను నాకు కొంచెం People are comparing with Tumbada and Kantara, and they are like this is gonna be second విరూపాక్షతో కూడా చేశారు. విరూపాక్ష కూడా కంపేర్ చేశారు. హోప్ సో. అంటే వాళ్ళకి ఆ ఫీల్ తీసుకురాగలిగాము విత్ టీజరే. అంటే వీఆర్ లక్కీ యాక్చువల్లీ, టు బి ఆనెస్ట్. ఒక పెద్ద మూవీస్తో, బ్లాక్ బస్టర్ మూవీస్తో పోలుస్తున్నారు ఒక టీజర్ని చూసి. అంటే ఆబ్వియస్లీ వీఆర్ లక్కీ, అండ్ దే ఆర్ వెరీ క్యూరియస్ టు వాచ్ ద మూవీ.
మాకు అది బాగా హ్యాపీనెస్ ఇస్తుంది. ఓకే, నాకు పర్సనల్గా ఎక్కడ అనిపించింది అంటే అది కాంతార అని లాస్ట్లో రిషబ్ శెట్టి గారి అని వదులుతారు కదా, అది మీరు కూడా చేశారు. ఇట్లా ఒక సెకండ్ ఇట్లా గుర్తున్స్ వచ్చినాయి. అవునా, థ్యాంక్ యూ. అంటే ఇజంట్ ఇట్ ఛాలెంజింగ్? యా, వెరీ ఛాలెంజింగ్ అండి. ఎందుకంటే మనకు అంత ఏమంటారు దాన్ని, హెల్పింగ్ హ్యాండ్స్ కానీ అవి కానీ చాలా ఉండే అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక చాలా పెద్ద ప్రొడక్షన్ హౌస్ తీసుకుంటే నంబర్ ఆఫ్ పీపుల్, నంబర్ ఆఫ్ డేస్, నంబర్ ఆఫ్ ఎక్విప్మెంట్స్, నంబర్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. బట్ ఇక్కడ మనకున్న చిన్న పరిధిలో మనం ఎంత బ్యూటీ ఇచ్చి ఎంత ప్రొడక్షన్ వాల్యూస్ చూపించగలుగుతాం అన్నదే పెద్ద టాస్క్ అది. అండ్ ఎట్ ది సేమ్ టైం అందరిని అంతంత దూరం తీసుకెళ్ళి షూట్ చేయించాలంటే ఇట్స్ వెరీ వెరీ బిగ్ టాస్క్. షూట్ చేయించాలి, షూట్ చేయాలి కూడా మీరు, అండ్ కంప్లీట్ చేసి తొందరగా రిలీజ్ చేయాలి, అది నా టాస్క్ ఉంటుంది. ఆన్ టైం అయిందా? బడ్జెట్ పరంగా, స్కెడ్యూల్స్ పరంగా? ఎస్, ఆన్ టైం. డేట్స్ మాత్రం నేను మిస్ చేయని. ఒకవేళ ఒక షాట్ ఇవాళ మిగిలిపోయిందంటే రేపు ఎక్స్ట్రా చేపియని అందరితో. సో ఆ పరంగా ఉంటుంది. అర్ధరాత్రి అయినా అయిపోగొట్టు 3 వరకు కూడా చేసిన డేస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ మొత్తం టీజర్లో నాకు పర్సనల్గా నచ్చింది అంటే ఆ ఇయర్ తీసి తినడము. మీకు మూవీ మొత్తంలో వాట్స్ యువర్ ఫేవరెట్ సీన్? అంటే అరే ఆ సీన్ కోసమైనా థియేటర్కి రావాలరా అనిపించిన సీన్? ఉంటాయి, చాలా ఉన్నాయి. చాలా అంటే చాలా ఉన్నాయి. మీరు చూసాక, మూవీ చూసాక మీకు ఇంకా చాలా నెంబర్ ఆఫ్ సీన్స్ ఉంటాయి. అరే ఆ సీన్స్ గురించి వెళ్ళొచ్చు అంటాం. ఇంకా చాలా ఉంటాయి యాక్చువల్లీ. ఓకే, మీ పర్సనల్ ఫేవరెట్ సీన్ ఏంటి ఇందులో? As he said, there are so many scenes are favorite, but mine is Cliff one. I love that. Even I tweeted on the Twitter, and we got I have got 300k likes on that. Yeah, so that was my personal. But all the scenes are like chala baagundi. ఛాలెంజింగ్ ఏదనిపించింది సీన్స్ మేకింగ్లో కానీ టేకింగ్లో కానీ? ఛాలెంజింగ్, వెరీ ఛాలెంజింగ్ ఉండేదంటే మేము నైట్ ఫారెస్ట్ షాట్స్ ఉన్నాయి, అంటే రాసుకున్నది కథ లాగా. అక్కడ మారేడుమిల్లి సైడ్ ఫుల్ వర్షాలు, మేము వెళ్ళిన టైంలో వర్షాలు టైంలో వెళ్ళకపోతే మీకు ఆ డెన్స్ రాదు. అండ్ లైక్ అక్కడ ఎలా అంటే ఒక 2 hours 1 hour పడి వర్షం ఆగట్లేదు, కంటిన్యూ పడుతూనే ఉంది. అండ్ లైక్ 1 dayలో మేము 1 shot తీసి ఆగిపోవాల్సి వస్తుంది. అండ్ బడ్జెట్ పెరిగిపోతుంది. సో అది బాగా ఛాలెంజ్ ఫేస్ చేశాను. సో అట్ ద ఎండ్ ఆఫ్ ది అన్ని స్కెడ్యూల్ ప్రకారం చేసుకోవాలి, డన్ చేయాలి. అండ్ వెదర్ సపోర్ట్ చేయాలి, లాట్ ఆఫ్ థింగ్స్ కదా. ఇప్పుడు ఫారెస్ట్లో ఏంటంటే ఇక్కడ ఎండ ఉంటుంది, సడన్గా మబ్బుగా అయిపోతుంటుంది. ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ ఫర్ డిఓపి ఆల్సో. లైట్ సెట్ చేసుకోవడము అవి చాలా. సో బట్ వీ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. ఓకే, అంటే డైరెక్టర్గా 100% ఇచ్చారంటారా, యాక్టర్గా 100%? నేను అన్నిట్లో 1000% ఇచ్చేసి కొట్టి పడేద్దామని. ఇప్పుడు ఆడియన్స్ ఇస్తారు 2000%. వాళ్ళ దయ అంతే. అంటే మీకు డైరెక్షన్ ఎక్కువ నచ్చిందా, యాక్టింగ్ ఎక్కువ నచ్చిందా? అంటే బేసికలీ మన ఆర్టిస్ట్ అంటే నేను థియేటర్ ఆర్టిస్ట్ని. ఇంతకుముందు పెళ్లి చూపులు, గాజీ అలాంటి సినిమాలో చేశాను. బట్ ఒక హీరో అవ్వాలి, ఏం చేయాలి అన్నప్పుడు ఇక మనమే డైరెక్షన్ తీసుకొని, మనమే చేసుకొని, మనమే ప్రూవ్ చేసుకుందాం. లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఇన్స్పైరింగ్. లైక్ మనకు ఉపేంద్ర గారు కానీ చాలామంది ఉన్నారు కదా తెలుగులో కూడా. ఇప్పుడు రీసెంట్గా విశ్వక్సేన్ గారే కానీ చాలామంది, అడవిశేశ్వర్, చాలామంది దే ఆర్ రైటింగ్ దేర్ ఓన్ స్టోరీస్. అండ్ విశ్వక్సేన్ గారు అయితే డైరెక్షన్ కూడా చేశారు, అది చేశారు. సిద్ధు గారు కూడా రైటింగ్ చేస్తున్నారు. అండ్ సో ఇన్స్పిరేషన్ అండి వాళ్ళు. టు ఆల్ ద న్యూ పీపుల్ కమింగ్ ఇన్ ద ఇండస్ట్రీ. సో మీరు లాస్ట్ ఇయర్ కూడా ఒక మూవీస్ చేశారు. సో మీ మూవీ జర్నీ అంటే లైక్ ప్యాషన్తో వచ్చారా? సో వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్? ఎందుకు వై Kalinga? Kalinga because this is different movie which is gonna come in the industry, not in full movie industry. Yes, I can say. Yes, yeah. In Telugu, obviously, yes. And the creature here, no one has shown that one till now. So that creature thing, they have doing makeup in next to my room only. If I was like watching that and I was like getting scared by watching that makeup only. So if the people will come and watch in the screen, I was just thinking how they will feel. So it will be gonna goose bumps for sure for everyone. ఇప్పటికి చూసినా ఇలా అంటుంటది ఇప్పటికి కొన్ని షార్ట్స్ చాలా. నేను టీజర్ చేసి ఇట్లా అనుకున్నా. You can see only the hands there now. You can in the trailer. చాలా ఉంటాయి, లాట్ ఆఫ్ థింగ్స్. Yes. చర్ బాబీ బాకీ హై మేరీ దోస్త్. Yes, picture అవి బాకీ. టీజర్ ఏం చూపించలే, నేను చెప్తాను ఇప్పుడు కూడా. టీజర్ ఇంకేం చూపించలే అంటాను నేను. అసలు పిక్చర్ ఇంకా టీజర్ లో చూపించలేదు, ఇంకా చాలా ముందు ఉంది. అందరు థియేటర్లో వచ్చి చూడాలి, ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారు. ఓకే, సో యాక్టింగ్ లో హూ ఇస్ యువర్ ఇన్స్పిరేషన్ తెలుగు ఇండస్ట్రీలో కానీ? హూ ఇస్ యువర్ ఫేవరెట్ యాక్టర్? అంటే actor, Nayantara, yeah ma'am, I love her acting. And Kirti Suresh, I love her acting. Yes, I like Samantha. సో అంటే ఇప్పుడు ఒకవేళ డైరెక్టర్గా మీరు ఒక హీరోతో చేయాలి అనుకుంటే ఇలాంటి జానర్లో, అంటే ఇలా ఒక సస్పెన్స్ మైథాలజీలో హూ విల్ బి ద
యాక్టర్ యూ వాంటెడ్ టు చూస్? పెద్దవాళ్ళని అంటే పెద్ద మెగాస్టార్ని తీసుకుందామండి. ఇంకా ఆలీలు ఎందుకు, మీరు ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు చిరంజీవి గారు అయితే సూపర్. ఇంకా చిరంజీవి గారితో అంటే యాక్టర్గా చేయాలనుకుంటున్నారా డైరెక్టర్గా చేయాలి? డైరెక్టర్గా ఆబ్వియస్లీ, యాక్టర్గా కూడా ఉంటుంది బట్ డైరెక్టర్గా చిరంజీవి గారితో ఈ మూవీ కళింగ, చిరంజీవి గారు హీరో అంటే ఇంకా మీరు ఆలోచించండి, బాక్స్ ఆఫీస్ బద్దలు అయిపోద్ది, షేక్ అయిపోద్ది. ఎందుకంటే కంటెంట్ అట్లుంది, అలాంటి స్టోరీ లైన్లో అలాంటి యాక్టర్ తోటి చేయడం ట్రూలీ బ్లెస్సింగ్. సో అంటే ఇప్పుడు మీరు డైరెక్షన్ యాక్టర్ అంటే మీరు అన్నారు కదా పెళ్లి చూపులు చేశారు, గాజీ చేశారు, మీ జర్నీ చూసుకుంటే అంటే అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉంటారు ఆబ్వియస్లీ. అవన్నీ గుర్తున్నాయా ఇప్పటికి? పెళ్లి చూపులు అవన్నీ యాక్టర్స్ని కలిసినప్పుడు డిస్కస్ చేస్తుంటారా? టీం ఉంది కదండి. ఇప్పుడు గాజీ చేసినప్పుడు ప్రియదర్శి, పెళ్లి చూపులు, గాజీ, టెర్రర్, కంటిన్యూ ప్రియదర్శి, నేను ఉన్నాం అందులో, మీరు అబ్జర్వ్ చేస్తే. బట్ టైం, దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్, టైం ఒకరికొకరికి ఒక టైంలో వస్తుంటుంది. మేబీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ విత్ దిస్ అంటే. అండ్ అందరూ టచ్లో ఉంటారు నాతో. కెరోసిన్ టైంలో కూడా ప్రియదర్శి గారు నాకు సపోర్ట్ చేశారు, పోస్టర్ లాంచ్ అవి చేశారు. అండ్ తిరువీర్ మై ఫ్రెండ్ సత్యదేవ్ గారు కానీ అన్నీ షేర్ చేశారు. ఇఫ్ యూ అబ్జర్వ్ లైక్ మళ్ళీ సపోర్ట్లో ఉంటారు, ఇప్పటికీ టచ్లో ఉంటారు. అండ్ ఇదంతా గాజీ టీమ్ యాక్చువల్లీ, మాదంతా గాజీ ఫ్రెండ్స్ మేమంతా. లక్ష్మణ్ మీసాల గారు కూడా చేశారు అందులో, నేను, లక్ష్మీకాంత్ గారు, రామారావు జాదవ్ గారు, ఇట్లా లాట్ ఆఫ్ పీపుల్. వీఆర్ స్టిల్ ఇన్ టచ్. మాది జర్నీ ఒకటి అంతే, ఇంకా నడుస్తుంది. అంటే టేక్ అవే పాయింట్స్ అప్పుడు నేర్చుకున్నవి ఇప్పుడు మీరు బాగా ఉపయోగపడ్డా అంటే ప్రజ్ఞ గారు అన్నట్టు ఒక లైన్ ఇన్స్పైర్ చేసింది అని మిమ్మల్ని అప్పుడున్న సినారియోస్ కానీ అట్లా ఎవరన్నా ఏమన్నా సిచ్యువేషన్? అందరు చెప్తుండే వాళ్ళు మనకు అర్థం కాదు కొత్తగా ఉన్నప్పుడు. అంటే నువ్వు ఆపర్చునిటీ చూసే కన్నా క్రియేట్ చేయి అంటారు కదా, దట్ అందరు చెప్పేటప్పుడు మనకు అర్థం కాదు సరిగ్గా. ఇప్పుడు నేను చెప్తున్నా, ఇప్పుడు కొత్త వాళ్ళు ఉన్న వాళ్ళకి అర్థం కాదు, బట్ అది మెయిన్ యాక్చువల్లీ. మీరు ఆపర్చునిటీ క్రియేట్ చేసుకొని ప్రూవ్ చేసుకొని మీరు సమ్ నేమ్ తెచ్చుకుంటే ఆటోమేటిక్గా ఆఫర్స్ మీ దగ్గరికి వచ్చేస్తాయి. దట్స్ ద థింగ్ విచ్ వీఆర్ లైక్ మిస్సింగ్ అవుట్, న్యూ కమర్స్. ఓకే, సో న్యూ కమర్స్కి డైరెక్టర్గా, యాక్టర్గా నెక్స్ట్ ఆపర్చునిటీస్ మీరు ఏం బిల్డ్ చేయబోతున్నారు? కంపల్సరీ న్యూ కమర్స్కి 100% నేను ఆపర్చునిటీ ఇస్తాను. ఎందుకంటే మనకు ప్యాడింగ్ ఎంత ఇంపార్టెంటో న్యూ టాలెంట్ కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే ది కమ్ విత్ న్యూ ఐడియాస్. సో ఆబ్వియస్లీ నేను డైరెక్షన్ టీమ్ అనుకోండి, లాస్ట్ టైం కూడా న్యూ కమర్సే ఉండే, ఇప్పుడు కూడా న్యూ కమర్సే. సో బికాజ్ న్యూ ఐడియాస్ వస్తాయి వాళ్ళ నుంచి. సో న్యూ ఐడియాస్ తోటి ఇంకా తెలుగు ఇండస్ట్రీని ఇంకా రచ్చ రేపాలి. True. And for also there is no chinna movie and pedda movie. Yeah. Which is big movie. And people will tell it's a small movie, it's a big movie. So I think nothing is like that. Everyone should wait till on the Friday that will decide whether your movie is a big movie or it's a small movie. వెరీ వెరీ వెల్ సెడ్. ఇప్పుడు అసలు పెద్ద సినిమాలైనా కూడా థియేటర్లకు వెళ్ళట్లేదు, చిన్న సినిమా నచ్చినా కూడా వెళ్తున్నారు. సో మీ సినిమా కూడా అట్లా ఆడాలని నేను కూడా కోరుకుంటున్నా. మరి కళింగ 2 ఉంటుందంటారా? ఉందండి, 3 పార్ట్స్గా రాసుకున్నాం. ఇది అవునా? 1.5 ఆల్రెడీ షూట్ అయిపోయింది. సో 1 రిలీజ్ చేస్తున్నాము, హాఫ్ రెడీగా ఉంది, ఇంకో హాఫ్ విల్ రిలీజ్. ఆల్ ది వెరీ బెస్ట్ మీ ఇద్దరికి కూడా. సో మంచిగా ఇలా మంచి మూవీస్ తీసుకురావాలి, కొత్త న్యూ టాలెంట్ని ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, సెప్టెంబర్ 13కి బ్లాక్ బస్టర్లని ఇంకా అంటే థియేటర్లని రచ్చలేపోనికే కళింగ మూవీ అయితే వస్తుంది. ఒక మైథాలజీ, సస్పెన్స్, యాక్షన్, ఒక యూనివర్స్ని క్రియేట్ చేయబోతున్నారంట. సో లెట్స్ వాచ్ ఓన్లీ ఆన్ థియేటర్స్. దాట్ వాజ్ ఎన్టీవీ. థ్యాంక్ యూ.